హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను ముందుకు మహాగాథ బుక్ నుంచి మరొక కొత్త స్టోరీతో అయితే వచ్చేసాను. సో ఎవరైతే కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, సో ప్రజెంట్ అయితే నేను రోజు డైలీ హిందూ మైథాలజీ మహాగాథ బుక్ అయితే నేను చదువుతున్నానండి. సో నేను తెలుసుకున్న స్టోరీస్ని మీకు కూడా ఉపయోగపడతాయని నేను వీడియోస్కి పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, అంటే మన హిందూ కల్చర్ గురించి అలాగే హెరిటేజ్ గురించి తెలుసుకోవాలని, తప్పకుండా ఈ వీడియోస్ని అయితే చెక్అవుట్ చేయండి. ఈ వీడియోని కాకుండా ప్రీవియస్ వీడియోస్ని కూడా తెలుసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఒక ఆర్డర్లో అయితే పోస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో లేట్ ఎందుకు ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన అందరం కూడా భగవంతుని యొక్క చేతుల్లో ఒక ఆట వస్తువులే కదా. సో ఏ రోజైనా మేబీ ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక సిచ్యువేషన్ అనేది అయితే వస్తుంది. మనకి 2 ఆప్షన్స్ అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనం వాటిలో నుంచి ఒకదాన్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటిప్పుడు మనం బేరీజ్ వేసుకుంటాము. ప్రతి ఆప్షన్ నుంచి కూడా మనకి ఎంత బెనిఫిట్ ఉంది లేదు అని, ఏది మనకి మంచి ఆప్షన్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఆ డెసిషన్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే మనం బ్రెయిన్కి కొంచెం పని చెప్పాల్సి వస్తుంది కదా. సో అలాగే ఇటువంటి సిచ్యువేషన్ అనేది మృకందు అలాగే మనస్విని లైఫ్లో కూడా వచ్చిందనమాట. సో వారిద్దరు ఎవరు అని తెలుసుకుందాం. మృకందు అంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా, భృగు మహర్షి గురించి. సో భృగు మహర్షి యొక్క కుమారుల్లో ఒకడైనటువంటి వాడు మృకందు అనమాట. మరొక ఆయన శుక్రాచార్యుడు అని మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. సో ఈ మృకందు యొక్క భార్య మనస్విని, వారిద్దరికీ కూడా పుత్రులు అనేవాళ్ళు లేరనమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా సరే కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయన దగ్గర నుంచి పుత్రప్రాప్తి అనేది చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు తపస్సు స్టార్ట్ చేశారనమాట. సో ఇద్దరు కూడా కఠోరతమైన తపస్సు చేసి మహాశివుణ్ణి సంతృప్తిపరిచారు. సో ఆయన వీళ్ళ యొక్క భక్తికి మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యి అడిగారనమాట, ఏం కావాలి మీకు అని. అయితే మాకు ఒక పుత్రుడు కావాలి అని చెప్పేసి వీళ్ళు అడిగారనమాట. మాకు ఇలా సంతానం అనేది కావాలి అని కోరుకున్నారు. అయితే అప్పుడు శివుడు కూడా వాళ్ళకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. 2 ఆప్షన్స్లో మొదటిది ఏంటంటే, మీ పుత్రుడు ఎవరైతే జన్మిస్తారో తెలివి లేనితనంగా ఉంటాడనమాట. అంటే ఆ పుట్టేటువంటి పుత్రుడికి తెలివి అయితే ఉండదు, కానీ అతను మాత్రం ఎన్నో సంవత్సరాలు జీవిస్తాడు, చాలా సంవత్సరాలు జీవిస్తాడనమాట. సో అది ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, తెలివిగల పుత్రుడు కానీ అతను 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇంకా వీరిద్దరు కూడా ఆలోచనలో పడ్డారు. శివుడు చెప్తున్నారనమాట, మీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారనమాట. అయితే వీరిద్దరు కూడా ఆలోచించుకుని ఈ విధంగా చెప్తున్నారనమాట, ఒకవేళ కనుక మేము ఫస్ట్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మా పుత్రుడు మాతోనే ఉంటాడు, ఎందుకంటే చాలా సంవత్సరాలు జీవిస్తాడు కదా. సో మేము ఒకవేళ వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పటికీ కూడా అతని యొక్క సహాయం మాకు ఉంటుంది, అతను మాతోనే ఉంటాడు, కాబట్టి మా లైఫ్ అనేది బాగుంటుంది. కానీ అతని లైఫ్ మాత్రం దుర్భరం అవుతుంది కదా, ఎందుకంటే తన తెలివితేటలు లేవనుకోండి, ఏ పని చేయాలన్నా కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది, అట్లా అనమాట. తెలివి లేకుండా ఉంటాడు కదా. సో తన లైఫ్ అనేది అంత బాగోదు వీళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుంటే. సో అందుకని అనవసరంగా అతనికి జన్మనిచ్చి అతను బాధపడేలాగా చేయకూడదు అనేది వీళ్ళు అనుకుంటారనమాట. సో అందుకని ఫస్ట్ ఆప్షన్ని వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి, తెలివిగల పుత్రుడు. ఎవరైతే పిల్లలు తెలివిగలగా ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి ఇంకా ఏం కావాలండి. సో తెలివితేటలు అంటే ఎలా అంటే, వాళ్ళ చదువులో అయినా ఉండొచ్చు, అలాగే అంటే మొత్తం సమాజం అంతా కూడా వాళ్ళ పిల్లల్ని ప్రశంసిస్తూ ఉంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది తల్లిదండ్రులకి. సో వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ ఆప్షన్నే చూస్ చేసుకున్నారు. అప్పుడు శివుడు అంటాడనమాట, మీ పుత్రుడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే మీతో జీవిస్తాడు, తర్వాత అతనికి మరణం అనేది తథ్యం అని చెప్పేసి చెప్తాడనమాట. వీళ్ళకి కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా సరే అంటారనమాట. తర్వాత కొన్నాళ్ళకి మనస్వినికి డెలివరీ అనేది జరుగుతుంది. అయితే ఆవిడ ఒక పుత్రునికి జన్మనిస్తుంది అనమాట. ఆ పుత్రుని పేరు మార్కండేయ అని పెడతారు. అయితే పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా షార్ప్ అనమాట, ఇంటెలిజెంట్గా. ఆయన చిన్నప్పటి నుంచే ఎన్నో గ్రంథాలని ఉన్నటువంటి మాటల్ని చెప్పేవారనమాట. అంటే ఎన్నో గ్రంథాల గురించి ఆయన అవపోసం చేశారు. అలాగే ఎక్కడెక్కడో వేరు ఊర్ల నుంచి కూడా పెద్ద పెద్ద ఋషులు కూడా వచ్చి ఈయనతో డిబేట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట కొన్ని విషయాల గురించి. అంటే మన హిందూ మతంలో చాలా ఉంటాయి కదండి,
శాస్త్రాల గురించి వాటి గురించి డిబేట్ చేసినప్పటికీ కూడా అందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేదన్నమాట. చివరికి ఏంటంటే ఆ పిల్లవాని ముందు వాళ్ళ యొక్క జ్ఞానం అనేది చాలా తక్కువ అని వాళ్ళకి అర్థమయ్యి ఇంకా వెళ్ళిపోయేవారు అనమాట వేరే వాళ్ళ ఊరికి. సో ఇట్లా కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి మార్కండేయుడు అన్ని శాస్త్రాలు అలాగే అన్ని పురాణాలని అన్ని వేదాలని కూడా అవపోసం చేశాడు. సో ఆయన ఇంకా చాలా తెలివిగలవాడు. అందరూ కూడా ప్రశంసిస్తున్నారు అనమాట. ఇంత చిన్న వయసులోనే ఈ బాలుడు ఇంత తెలివిగా ఉన్నాడు, అంత జ్ఞానంతో ఉన్నాడు అని. సో వీళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తూ ఉండేవారు అనమాట. అయితే ఒకానొక సంవత్సరం ఏమైందంటే అతనికి 16 సంవత్సరం వచ్చిందనమాట. సో 16 సంవత్సరం వచ్చేటప్పటికి నార్మల్గా అయితే మార్కండేయుని ప్రతి పుట్టినరోజుకి కూడా మృకందు అలాగే మనుషుని ఇద్దరు కూడా యజ్ఞాన్ని జరిపించేవారు అనమాట. పుత్రుడు జన్మదినం కదా, సో అలా చేసేవారు. కానీ ఆ 16 సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున కూడా మొత్తం అంతా కూడా వాతావరణమే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర. ఏ యజ్ఞ యాగాలు ఏమీ చేయట్లేదు. సో అర్థం కాల మార్కండేయుడికి ఏం జరుగుతుంది అని. అయితే బయటికి వెళ్ళి చూసేటప్పటికి తండ్రి అయినటువంటి మృకండు ఏం చేస్తాడంటే చితి పేరుస్తూ ఉంటాడనమాట. అయితే అప్పుడు మార్కండేయుడు వెళ్ళి అడుగుతాడనమాట, ఏంటి నాన్న ఈ చితి పేరుస్తున్నారు, ఎవరు చనిపోయారు అని. అయితే ఇది నీకోసమే నాన్న అని చెప్తాడనమాట. మరొక పక్క వారి తల్లి అయినటువంటి మనుష్యుని ఇంట్లో నుంచి బయటకు వస్తుందన్నమాట. ఆవిడ కూడా చేత్తో ఏం పట్టుకుందంటే ఒక మట్టి కొండ లాంటిది పట్టుకుంది. ఎందుకంటే మనం బూడిద అనేది అందులో కలెక్ట్ చేస్తారు కదా, మట్టి కుండలో పట్టుకుంటారు కదా. సో ఆవిడ దాన్ని తీసుకొస్తుంది అనమాట. అయితే ఈయన చూసేటప్పటికి ఏం అర్థం కాలేదు. అయితే వారి తండ్రిని అడిగాడనమాట, ఎవరు చెప్పారు నేను ఇట్లా 16 సంవత్సరాలకే మరణిస్తానని, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే అప్పుడు మృకండు చెప్తాడనమాట, ఇట్లా మేము తపస్సు చేశాము కానీ శివుడు మాకు ఇచ్చినటువంటి వరాల్లో 2 ఆప్షన్స్ ఇచ్చాడు, మేము అందులో సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాము. మా పుత్రుడు ఎవరైతే జన్మిస్తాడో అతను 16 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉంటాడు, తర్వాత అతనికి మరణం తథ్యం అని చెప్పారని చెప్తాడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో వేదాలు అలాగే శివునికి భక్తుడు అనమాట మన మార్కండేయుడు. అయితే ఆయన అంటారనమాట, కాదు శివుడు ఎప్పటికీ కూడా అట్లా చేయడు, నేను చిన్నప్పటి నుంచి కూడా శివుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్నాను, ఆయనకి గొప్ప భక్తుడని నేను, అటువంటి నాకు మరణం అనేది ఆయన ఎలా ఇస్తారు అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఆయన నాకు మరణం ఎలా ఇస్తారు అని చెప్పేసి అంటారు. అయినా కూడా దేవతలు అందరిలో కూడా బోలాశంకరుడు అంటాం కదా మనం శివుణ్ణి, ఆయన ఏదైనా కానీ తొందరగా కరిగిపోతారనమాట. సో అటువంటి భగవంతుడిని నేను తప్పకుండా ప్రార్థిస్తాను, ఆయన నా మరణాన్ని ఎలాగైనా ఆపగలరు అని చెప్పేసి ఇంకా శివలింగం దగ్గర మట్టితో శివలింగాన్ని చేసుకుని అక్కడే కూర్చుని ఇంకా ఓం నమ శివాయ ఆయన అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారనమాట. ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మార్కండేయుడు పూర్తిగా శివునిలోకి ఐక్యం అయిపోతూ ఉంటాడనమాట. అంటే ధ్యానం చేస్తుండగా ఆ లెవెల్కి రీచ్ అయిపోతాడు. అతను ఏవైతే మనం చక్రాలు ఉంటాయి కదా, 7 చక్రాలు, అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అట్లానే ఆయన పూర్తిగా భగవంతునిలో ఐక్యం అయిపోతాడనమాట ధ్యానం చేస్తూ. సో అటువంటి సమయంలో 16 సంవత్సరం కదా ఆల్రెడీ, అప్పుడు మన ఎవరైతే యమభటులు ఉంటారో వాళ్ళు వచ్చేసారనమాట ఆ ప్రదేశానికి. వచ్చి మార్కండేయుని తీసుకెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళందరూ కూడా ఎగిరి అక్కడ పక్కన పడ్డారనమాట. ఎందుకంటే ఇప్పుడు భగవంతునితో ఆయన ఐక్యం అయిపోయారు కదా మార్కండేయుడు. సో వీళ్ళు వెళ్ళి టచ్ చేయాలని చూసినా కూడా ఆయన తీసుకెళ్ళలేకపోయారు. అయితే వాళ్ళు భయపడ్డారనమాట, ఏం జరుగుతుందో అర్థం కాలేదు వాళ్ళకి. అయితే డైరెక్ట్గా వెళ్ళి యముడికి చెప్పారనమాట, ఇట్లా ఆ పిల్లవాని యొక్క ప్రాణాన్ని మేము తీసుకురాలేకపోతున్నాము, సో ఎలాగైనా సరే మీరే వెళ్ళండి అని చెప్పేసి అంటారు. అయితే యమరాజు కూడా సో అతను తీసుకురావడానికి ఖచ్చితంగా నేనే వెళ్ళాలి అని చెప్పేసి ఆయన వస్తారనమాట, మార్కండేయుని దగ్గరికి వస్తారు. వస్తే ఆయన వచ్చి రాగానే పాశాన్ని విసురుతారనమాట. అయితే అది వెళ్ళి మార్కండేయుని యొక్క గొంతుకి చుట్టుకుంటుందన్నమాట. అది ఎలా చుట్టుకుంటుందంటే అదొక కొండ చిలువ ఎలా గట్టిగా చుట్టుకుంటుందో అలాగే పాశం అనేది చుట్టుకుందనమాట. అయితే ఆల్రెడీ మనం మంత్రోచ్చారణ చేస్తున్నాడు కదా ధ్యానం చేస్తూనే మార్కండేయుడు ఓం నమ శివాయ అని. ఇంకా గొంతుకి అది బిగుసుకుపోయేటప్పటికి అతను మంత్రాన్ని ఉచ్చరించలేకపోతున్నాడు. గట్టిగా లాగుతున్నారు ఇంకొక పక్కన యముడు.
ఎలాగైనా తీసుకెళ్ళాలి, అతని ప్రాణాన్ని అనేది ప్రాణమే కదా తీసుకువెళ్ళేది, ప్రాణాన్ని ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా ఉచ్చు బిగించారనమాట. అయితే ఇంకా కొంత సమయానికి కొంచెం కొంచెంగా ప్రాణం అనేది పోతుంది మార్కండేయుల్లో నుంచి. అయినా కానీ ఆయన కొంత బలాన్ని తెచ్చుకుని శివలింగం ఏదైతే తయారు చేసుకున్నారో ఆ శివలింగాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఇంకా మనసులో అనుకుంటున్నారనమాట, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి నేను సరెండర్ అయిపోతున్నాను అని చెప్పేసి. ఇంకా నన్ను బ్రతికించాలన్నా, నాకు మరణం అనేది ఇవ్వాలన్నా కానీ అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది, మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి అని చెప్పేసి అలా మనసులో అనుకునేటప్పటికి ఒక్కసారిగా డమరకం సౌండ్ వస్తుంది అనమాట. అన్ని వైపుల నుంచి డమరకం సౌండే వస్తుంది. సో యముడికి ఏం జరుగుతుందో అర్థం కాదు, మొత్తం కంపేస్తుంది అనమాట డమరకం యొక్క శబ్దంతో. అయితే తర్వాత అక్కడ శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఒక భయంకరమైన ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అయితే వచ్చి నేను ఇట్లా ఈ బాలుడిని చిరంజీవిగా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి శివుడు అంటాడు. అయితే అప్పుడు యముడు అంటాడు, మీరే కదా స్వామి 16 సంవత్సరాలు జీవిస్తాడు ఈ బాలుడు, తర్వాత అతనికి మరణం తథ్యం అని చెప్పారు కదా, సో అటువంటి మీరే ఇప్పుడు ఇతన్ని చిరంజీవి చేయాలని ఎలా చెప్తున్నారు, అయినా కూడా అది సృష్టి యొక్క ధర్మానికి విరుద్ధం. సృష్టికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఎవరైనా సరే పుడితే వాళ్ళు తప్పకుండా మరణించాలి. సో అటువంటి సైకిల్ అనేది ఉంటుందన్నమాట మనకి. అలాంటి సమయంలో ఇప్పుడు మీరు ఆల్రెడీ శుక్రాచార్యుడికి మృత సంజీవిని ఇచ్చారు, దానివల్ల అతని రాక్షసుల్ని మళ్ళీ పునర్జీవింప చేస్తున్నాడు. సో మళ్ళీ అదే సమయంలో మీరు అతనికి సోదరుడైనటువంటి మృకందు కుమారుడికి మళ్ళీ మీరు చిరంజీవినిగా చేయాలి అనుకుంటున్నారు. సో దీనికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను, ఎందుకంటే మా తండ్రి గారు ఏ విధంగా అయితే అతని బాధ్యతను ఎంతో అతని యొక్క ధర్మాన్ని బాధ్యతాయుతంగా ఎలా అయితే నిర్వహిస్తున్నారో, సో నేను కూడా అంతే, నాకు ఇచ్చినటువంటి ఈ కర్తవ్యాన్ని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. ఎందుకంటే యమధర్మరాజు ఆయన మరణానికి దేవత కదా. సో ఆయన పని ఏంటంటే ఎవరైతే జీవిస్తున్నారో మానవులు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మరణం అనేది తథ్యం అనమాట. సో వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా యమధర్మరాజుదే నరకానికి. సో అటువంటి సమయంలో నా బాధ్యత నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. సో మీరు ఏదైతే చిరంజీవిగా చేయాలి అనుకుంటున్నారో సో దీనికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇంకా శివునికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి చెప్తారనమాట, నీవు ఏ విధంగా దీన్ని అనుకుంటున్నావు, నేను రుద్రాక్షని ధరిస్తాను, అలాగే తలకి యాష్ అంటాం కదా, బూడిదని కూడా రాసుకుంటాను నేను. సో ఈ రెండిట్లో చూసుకుంటే కనుక రుద్రాక్ష అనేది సీడ్ ఆఫ్ లైఫ్ అనమాట. రుద్రాక్షతో మళ్ళీ ఇంకొక చెట్టు అనేది వస్తుంది కదా. సో అలాగే విభూది అనేది మరణానికి చిహ్నం. సో దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది నేను చావుకి అలాగే పుట్టుకకి రెండిటికి కూడా అతీతుడను సో అని చెప్పేసి అంటారనమాట. అయినా కూడా ఎలాగైనా సరే మార్కండేయుడిని మాత్రం నేను మరణం లేనివాడిగా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే యమధర్మరాజు దానికి రెండోసారి కూడా ఆయన ఒప్పుకోడనమాట. ఇంకా శివునికి ఎంతో కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అతని భక్తునికి ఇవ్వాలనుకున్నటువంటి వరాన్ని ఇవ్వకుండా చేస్తున్నాడు కదా యమధర్మరాజు. అయితే ఇంకా కోపం వచ్చేసి గట్టిగా నెక్స్ట్ యమధర్మరాజు ఎవరైతే అక్కడ ఉన్నారు కదా ఆయన తెలియనటువంటి చేతులు వస్తాయి అన్నమాట యమధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయన యొక్క గొంతుని గట్టిగా నిలుమేస్తాయి. సో ఇంకా ఆయనకి ఇంక ఊపిరి కూడా ఆడదనమాట, గాలి తీసుకుందామన్నా కూడా ఆడదనమాట. మనకి వాయునాళం అనేది ఉంటుంది కదా ఇక్కడ గొంతు దగ్గర, సో దాన్ని ఏదైతే ఆ కనపడని చేతులు ఉన్నాయో మొత్తం గొంతుని పిసికేస్తాయి అనమాట. వాటి యొక్క వేళ్ళు అనేవి లోపలికి కూడా వెళ్ళిపోతాయి, అవి చీల్చుకుంటూ వెళ్తాయి అనమాట వాయునాళాన్ని. సో అలా వెళ్ళేటప్పటికి కొంతసేపటికి యమధర్మరాజు మరణిస్తారు. అయితే అప్పుడు ఇంకా మొత్తం ముల్లోకాలు మొత్తం అదిరిపోతాయి అన్నమాట. ఎందుకంటే మరణానికి దేవత అయినటువంటి యమధర్మరాజు యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే పునర్జీవం అంటే చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ జన్మించాలి, అలాగే పుట్టిన వాళ్ళు చనిపోవాలి. సో ఈ సైకిల్ మొత్తం కూడా అలా జరగాలి అంటే కూడా సో దానికి ముఖ్య పాత్ర ఎవరిది అంటే కనుక యమధర్మరాజుది. సో ఆయన లేకపోతే ఎట్లా?
సో జీవులకి మరణం అనేది తప్పదు కదా. సో వాళ్ళందరూ వచ్చి మహాశివునికి ప్రార్థిస్తారనమాట. ఈ సమయంలో మీరు ఇలా ఎంత కోపంతో ఉండకూడదు, మీరు ఖచ్చితంగా యమధర్మరాజుని మళ్ళీ బ్రతికించాలి అని చెప్పేసి అంటారు. అయితే అప్పుడు శివుడు అంటారనమాట, నా భక్తుడు అతను ఎంతో గొప్ప భక్తుడు, అలాగే ఆయన ఎంతో తెలివిగలవాడు, ఎంతో జ్ఞానం కలిగినవాడు. సో మార్కండేయుడు భూమి మీద జీవిస్తే కనుక కేవలం వాళ్ళ కుటుంబానికే కాదు అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. అతని వల్ల ఎంతో జ్ఞానం అనేది అందరికీ కూడా చేరుతుంది. సో అలాంటి వాడు చిరంజీవిగా ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు నేను మీకు చాయిస్ ఇస్తున్నాను. మళ్ళీ ఒకవేళ యమధర్మరాజు కనుక బ్రతకాలి అంటే కనుక మార్కండేయుడిని మనం చిరంజీవిని చెయ్యాలి అని చెప్పేసి అంటారనమాట. అయితే దానికి కొంతసేపటికి దేవతలు అందరూ కూడా ఒప్పుకుంటారు. సో తర్వాత మళ్ళీ యమధర్మరాజుకి ప్రాణం పోస్తారు శివుడు. సో ఆయన మళ్ళీ బ్రతుకుతారనమాట. తర్వాత మార్కండేయుడిని కూడా మళ్ళీ జీవింపజేస్తారు. అంటే ఇంకా అతనికి మరణం అనేది ఉండదన్నమాట మార్కండేయుడికి. సో ఈ విధంగా దేవతలు అందరూ కూడా శివుడితో ఇలా అంటారనమాట, మీరు ఏదైతే చేశారో ఇది చాలా గొప్ప పని, ఏ దేవుడు కూడా ఇంతవరకు చేయలేదు వాళ్ళ భక్తుల కోసం. మీరు మరణాన్ని కూడా జయించారు. అంటే మరణం అంటే ఇక్కడ ఎవరంటే యమధర్మరాజు అనమాట మరణం అంటే. సో మరణాన్ని కూడా మీరు జయించి మీ భక్తుల్ని అమరులు చేయాలి అనుకుంటున్నారు. అమరులు కాదు, చిరంజీవిని చేయాలి అనుకుంటున్నారు. సో మీరు భక్తులకి ఏ విధమైన వాళ్ళ యొక్క భక్తి మెచ్చితే కనుక మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది మనకి ఈ సిచ్యువేషన్ చూస్తే తెలుస్తుంది. సో అలా అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక్కడ శివుడు మరణాన్ని జయించాడు కాబట్టి కాలాంతక అని అంటారంట. సో ఆయనకు అదొక పేరు అనమాట. మళ్ళీ ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఇక్కడ శివలింగం దగ్గర ఓం నమ శివాయ అని జపించారు కదా. సో దానితో పాటుగా మార్కండేయుడు మరొక మంత్రాన్ని కూడా జపించారు. అదేంటంటే మహామృత్యుంజయ మంత్రం అన్నమాట. సో అది ఎవరైతే కనుక జపిస్తారో వారికి యమధర్మరాజు నుంచి ఆపద అనేది రాదు అని చెప్పేసి అంటారనమాట. అంటే కొంతమంది హాస్పిటల్స్లో ఇట్లా ఐసీయూలో ఉన్నప్పుడు కానీ అట్లా మృత్యుంజయ మంత్రం అయితే చదువుతారు కదా, అది చదవడం అనేది చాలా మంచిదన్నమాట. సో ఈ విధంగా అయితే కనుక మార్కండేయుడు తన యొక్క గొప్ప భక్తిని చాటి చెప్పుకుంటారనమాట. తన యొక్క మరణాన్ని కూడా ఆయన ఆపగలిగారు. దేనివల్ల అంటే శివుని మీద ఉన్నటువంటి గొప్ప భక్తి వల్ల. అలాగే శివుడు కూడా బోలాశంకరుడని మరి ఒకసారి నిరూపించుకున్నారనమాట. ఆయన యొక్క భక్తులను ఆయన ఆపద నుంచి ఎలా కాపాడుతారో మనం చూసాం దీంట్లో. సో ఈ స్టోరీ అయితే ఇంతటితో పూర్తవుతుంది. సో నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.